రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రాపేట మండలం మామిడిపల్లి గ్రామంలో మాఘమాస జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాఘమాస రోజు భక్తి శ్రద్ధలతో పుణ్యస్థానాలు ఆచరించి సీతారాములను దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయన్నారు. ప్రతి సంవత్సరం మాఘమాస జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని వెల్లడించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు రామనామ స్మరణతో మారుమోగాయి. బండరాళ్లపై చిత్రించిన గోవిందనామాలు, ఆంజనేయ స్వామి పలు చిత్రాలు ఆకర్షణగా నిలిచాయి. ముందుగా కొండ్రాపేట ఎంఆర్ఓ కుటుంబ సమేతంగా వచ్చి సన్నిధిలో జాతర ప్రారంభ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు నిరంతరం పర్యవేక్షించారు. స్వర్ణ లంకను మెయిన్ టెంపుల్ పైన ఉంటుంది. మరి కొన్ని విజువల్ తీసుకొని కింద వాయిస్ తీసుకెళ్ళాలి. కిందికి రావాలా? జరగండి, ముందు జరగండి. రావాలి, రండి. జరగాలి, ముందు జరగండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి డాక్టర్ కర్ణారాణి కుమార్ ముద్ర. నేను టీఎస్ ఎంపీటీసీఎల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు కొండ్రాపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రాపేట మండలం మామిడిపల్లిలో సీతారామచంద్ర స్వామి వారు స్వయంగా ఇక్కడ వెలిశారని చెప్పి వెనుకట్టుకుంటున్నటువంటి ఈరోజు మాఘ అమావాస్య సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రతి ఇయర్ జరిగినట్టుగా కూడా ఈ సంవత్సరం కూడా జాతర బ్రహ్మాండంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కూడా మాకు సులువుగా అయింది. భక్తులకు మంచి ఏర్పాట్లు చేశారు. ప్రతి ఇయర్ వచ్చే భక్తుల కంటే ఎక్కువ ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేశారు. వాళ్ళకు కూడా మంచి ఏర్పాట్లు చేశారని చెప్పి అనుకుంటున్నాం. స్వామివారి దర్శనం మంచి జరిగింది. అదేవిధంగా కొండ్రాపేట మండల ప్రజలకు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మాఘ అమావాస్య జాతర శుభాకాంక్షలు. భక్తులందరికీ నా పేరు అర్చన, మాది ఈ గ్రామమే మామిడిపల్లి. ఈసారి ప్రభుత్వం ఏర్పాట్లు చాలా ఘనంగా చేసింది. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ ఊరి దేవుడు చాలా మహిమగల సీతారామచంద్ర స్వామిగా కొలుస్తారు. మా ఊరి గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా చాలా బాగా కొలుస్తారు. అసలు ఈ స్వామివారు ఒకప్పుడు చాలామంది గుట్టపైన మునులు ఆ స్వామివారి కోసం తపస్సు చేస్తే స్వామివారు వనవాసం వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు దర్శనం అయ్యారని, అప్పుడే ఆ స్వామివారు ఇక్కడ వెలిచారని నానుడిలో ఉంది. అలాగే వేములవాడ టెంపుల్లో కూడా ఒకప్పుడు ఏదో గందరగోళంగా జరిగితే స్వామివారు వచ్చి మా ఈ గుడి దగ్గర ఉన్న బావిలో వెలిచాడని గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా అనుకుంటారు. అప్పుడు 7 ఏళ్ల కరువు వచ్చింది, అయినా కూడా స్వామి వెలవడం వల్ల నీళ్లు పైకి పొంగిపోతూ ఉండేవి. ఆ నీళ్లు కూడా చాలా మహిమ గలవి. ఆ బావిలో నీళ్లు తాగితే
చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అందుకని చాలామంది భక్తులు ఎక్కడెక్కడ నుండో వచ్చి దర్శనం చేసుకుంటారు. అంతే. జై శ్రీరామ్ అండి. అందరూ దర్శనం చేసుకోవాలి. ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది సిద్దిపేట దగ్గర విలేజ్. నేను ప్రతి సంవత్సరం ఈ జాతరకు వస్తాను. మా పెద్దమ్మ వాళ్ళది మామిడిపల్లి. దర్శనం బాగా జరిగింది. చిన్నప్పటి మెమొరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఇక్కడికి వస్తే చాలా బాగా అనిపిస్తుంది. చాలామంది జనాలు వస్తున్నారు. రాములవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మాది ధర్మారం విలేజ్ అండి. మేము ప్రతి ఏటా మామిడిపల్లి మాఘమాస జాతరకు మా పెద్దమ్మ వాళ్ళది ఇదే విలేజ్ కాబట్టి కంపల్సరీ సీతారాముల చంద్రవారిని దర్శిస్తున్నాము. చాలా చక్కగా జరుగుతుంది. మరి అందరికీ సీతారాముల చంద్రుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరూ ఇంతే ప్రతి ఏటా ఇంతే అంగరంగ వైభవంగా జరగాలని గవర్నమెంట్ ప్రభుత్వం కూడా చాలా ఏర్పాట్లు చాలా బాగా చేసింది. ఇలానే ప్రతి ఏటా జరగాలని దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మాఘ అమావాస్య మౌని అమావాస్య సందర్భంగా ఈ మన కోనరావుపేట మండలము మామిడిపల్లిలో జరుగుతున్న సీతారామచంద్ర స్వామి జాతర మహోత్సవానికి హాజరు కావడం జరిగింది. ఇది గుడి చరిత్ర చూస్తే తరతరాలుగా ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నది, 100 ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఈ గుడి అభివృద్ధి కూడా ఇంకా కొంచెం స్పీడ్గా జరిగితే బాగుంటుంది. అలాగే ప్రభుత్వానికి ఒక విన్నపం ఏంటంటే ఇటువంటి జాతరలు జరిగినప్పుడు రద్దీని అనుకూలంగా చూసుకొని రద్దీ ఎంత వస్తారో అని ముందుగానే అంచనా వేస్తూ వాళ్ళకు సరైన సదుపాయాలు కల్పిస్తూ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఒకటి ఏంటంటే పోలీసు వారు కూడా మహిళలు వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళ శాంతి భద్రతల పరంగా కూడా చర్యలు తీసుకొని వారు ఇప్పటికైతే బాగానే చేస్తున్నారు. పోలీసు వారిని అనాల్సింది ఏం లేదు, కానీ ఇంకా కూడా రద్దీ పెరుగుతుంది అప్పటి వరకు. కాబట్టి ఇంకా సరైన భద్రతా చర్యలు తీసుకొని వారి సరైన దృష్టితో చూడాలని చూస్తున్నాను. ఎందుకంటే సాయంత్రం అయినా కొంచెం అన్ని రకాల పబ్లిక్ వస్తారు కాబట్టి. ఒక విషయం ఏంటంటే మన ప్రపంచమే కొలుస్తుంది జై శ్రీరామ 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 అని. ఇటువంటి శ్రీరాముడు మన ఏరియాలో ఉండి ఇంత పురాతనమైన ఆలయం ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాము. మేము చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తున్నాము. కానీ ఒక విషయం ఏంటంటే ఇదే జిల్లాలో చిన్న విషయం జరిగింది. నేను ఈరోజు సీతారామచంద్రుని చూడంగానే అదే దుఃఖం అనిపించింది. ఏంటంటే మండపల్లిలో శ్రీరాముల వారి విగ్రహం ధ్వంసమైంది. దీన్ని పోలీసు వారు కానీ ప్రభుత్వ పరంగా కానీ తొందరగా చర్య తీసుకొని ఆ విషయం ఎవరైతే చేసిరో ఆ కారకుల్ని తొందరగా అరెస్ట్ చేసి లోపలేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే అదనుగా తీసుకొని అల్లరి మూకలు చెలరేగిపోయి ఇంకా ఇటువంటివి చేస్తారు. ధర్మానికి ఆటంకం కలగొద్దు. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూస్తున్నాము, అంతర్జాతీయంగా కూడా శ్రీరామ అనే మంత్రం అనేది పోయింది. ఎంత పవర్ఫుల్ అది తెలుసు. శ్రీరామచంద్ర స్వామిని మన ఏరియాలో ఉండి ఇక్కడ ఉండి మేము ఇలా దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాము, ఎంతో ఆనందిస్తున్నాము. ఈరోజు మాఘ అమావాస్య సందర్భంగా కోనరావుపేట మండల మామిడిపల్లి గ్రామంలో ఘనంగా జాతర ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకోవడానికి అధికమైన భక్తులు వచ్చారు. వారికి అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ సిబ్బంది ఏర్పాటు చేసి వాళ్లకు అసౌకర్యం కలగకుండా అందరికీ సౌకర్యం కల్పించారు. భక్తులు ఇక్కడ మామిడిపల్లి గ్రామంలో మన ఈ ప్రాంత ఎలవేల్పైనటువంటి కోదండరామస్వామి దగ్గరికి దాదాపుగా సిరికొండ, నిజామాబాదు అండ్ ఇటు కరీంనగర్, వరంగల్ ప్రాంతాల నుంచి దర్శనానికి వచ్చి భక్తులకు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా కొనసాగుతున్నటువంటి కోదండరామస్వామి గారి టెంపుల్కు వచ్చి అందరూ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, ఈ విలేజ్ వాళ్ళు, ఇక్కడ ఉండే సిబ్బంది అందరూ కూడా బాగా సౌకర్యాలు సమకూర్చారు. గౌరవనీయులు పెద్దలు ఆదిశీలన గారి ఆధ్వర్యంలో అన్ని విధాల సమకూర్చుకొని ఇంతకుముందుకే సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని సమకూర్చి భక్తులకు సౌకర్యార్థం ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మామిడిపల్లి గ్రామంలో కోదండరామస్వామి యొక్క జాతర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం మాఘమాసకు 3 జిల్లాల నుండి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఈ యొక్క స్వామిని దర్శించుకుంటే వాళ్ళకు తగిన ప్రతిఫలం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పురాతన దేవాలయానికి భక్తులు రావడం జరుగుతుంది. వారికి అనేక సౌకర్యాలు ఈ ప్రభుత్వంలో అనేక సౌకర్యాలు చేయడం జరిగింది.
ఘాట్ రోడ్డు నిర్మాణం కానీ కళ్యాణ మండపం నిర్మాణం కూడా మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈ కార్యక్రమం కూడా చేస్తారు. రానున్న రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దీన్ని ఒక మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు మన శాసనసభ్యులు ఆదిశ్రీనివాస్ గారు ఒక ప్రణాళిక రూపొందించినారు. దీనికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇక్కడికి ఆలయ కమిటీ, మామిడిపల్లి ఆలయ కమిటీ, అలాగే దేవస్థానం ఎండోమెంట్ కమిటీ దీనికి కృషి చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మామిడిపల్లి గ్రామంలో మాఘ అమావాస్య జాతర సందర్భంగా శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి చుట్టుపక్కల నుంచి ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ జాతర అనేది మేము చిన్నగా ఉన్నప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చి 3 రోజులు ఇక్కడ జాతర సందర్భంగా ఏర్పడుతుండే. అప్పుడు ఆ కాలంలో ఎడ్ల బండ్ల మీద వచ్చి, ట్రాక్టర్ల మీద వచ్చి ఇక్కడ వంటలు ఇక్కడ దర్శించుకొని దేవస్థానాన్ని వంటలు చేసుకొని ఒకరోజు నిద్ర చేసి కూడా భక్తులు ఉండి పోతుండ్రి. అటువంటి పురాతనమైన ఈ దేవస్థానానికి చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి నిజామాబాద్ జిల్లా, అలాగే వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా నుండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి 3 రోజుల నుండి మొక్కులు చెల్లించుకొని ఈ దేవుని దర్శించుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పి ఆలోచించుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందరు. అలాగే ఈ దేవస్థానానికి మా శాసనసభ్యులైనటువంటి ఆదిశీనన్న గారు మొన్ననే ఒక కళ్యాణ మంటపం కూడా మంజూరికి శాంక్షన్ పంపించడం జరిగింది. అది కూడా త్వరలోనే ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానానికి, అలాగే ఈ ఎండోమెంట్ కమిటీ వారికి మా తరఫున, మా కోనరాపేట మండల ప్రజల తరఫున, అలాగే ఈ సిబ్బందికి, అధికారులకు వాళ్ళందరూ మంచి సౌకర్యాలు చేసినందుకు వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈ దేవస్థానం రానున్న రోజుల్లో చాలా ముందుకు తీసుకుపోవడానికి మా శాసనసభ్యులు సంకల్పంతో ఉన్నారు కాబట్టి వారు కూడా ఆయురారోగ్యాలతో, అలాగే ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మా తరఫున అమావాస్య జాతర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కోనరాపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో సీతారామస్వామి దేవస్థానంలో మాఘమాస అనే జాతరను ప్రారంభం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ దేవుణ్ణి చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. జనం కూడా వచ్చడానికి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు దత్తత తీసుకొని చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే కాకుండా మా గ్రామ పంచాయతీ తరఫున కూడా మా వాళ్ళు ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి వసతి కానీ, కూర్చుంటానికి వసతులు కానీ అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు గౌరవనీయులైన ఆది శ్రీనివాసు ప్రభుత్వ విప్పు గారు ప్రత్యేకించి చొరవ తీసుకొని కొన్ని ఇంకా సౌకర్యాలు ఏర్పడకు రాబోయే రోజులలో కూడా సౌకర్యం చేశారు. ఇప్పటికి కూడా 5 సంవత్సరాలలో గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు అన్నీ సీసీ రోడ్లు కావచ్చు, ఇవాళ అవసరం పడితే అన్ని రకాల మన చెట్లను కానీ అన్ని రకాల వసతులు ఉండేట్టుగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేయడం జరిగింది. దేవస్థానం వారి యొక్క ఉద్యోగులకు వాళ్ళందరికీ మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు పోలీస్ సిబ్బంది కావచ్చు, మా గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, మిగతా వాళ్ళు చాలా రకాల బాధ్యత కొద్ది, ఎందుకంటే చూపుతావా అనే అవకాశం కాకుండా ఈవెన్ 12 గంటల టైం తీసుకొని కూడా, రోజు 12 గంటల టైం తీసుకొని కూడా ఈ వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ దేవుడు కూడా గతలు పెద్దలు రాజకీయ ప్రతినిధులు కూడా మా యొక్క దేవుని దర్శించుకునే తర్వాతనే రాజకీయంకు ముందు కూడా పోయారు. వారికి భవిష్యత్తు కూడా అన్ని రకాల ఫలించి ఉన్నది. అందులో మేము కూడా అన్ని రకాల ఈ దేవుణ్ణి భక్తిగా పొంది మేము కూడా రాజకీయంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, భగవంతుడు అన్ని రకాల అష్టాశ్వర్యం కలిగి దీర్ఘాయుషుగా అన్ని రకాల ఆధారం చూపిస్తున్నాడు. కాబట్టి ప్రజలందరికీ ఆయా గ్రామాలు, రాజన్న సిరిసిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున డిస్ట్రిక్ట్ నిజామాబాద్ నుంచి కావచ్చు, సిద్దిపేట నుండి కావచ్చు, ఇవాళ కరీంనగర్ నుండి కావచ్చు, అన్ని జగిత్యాల నుండి వాళ్ళు కూడా వచ్చారు. దుకాన్లు కూడా చాలా వరకు కూడా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. గత సంవత్సరాల కన్నా దుకాన్లు పెట్టుకోవడానికి కూడా నానా రకాల వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ దుకాణదారుని కూడా ఇబ్బంది కాకుండా చూడడం జరిగింది. అందుకనే మీరు భవిష్యత్తులో కూడా ఇంకా బాగుంటుందని మా దేవుని ఎలవేళ కొలుస్తూ మీ అందరికీ కూడా అన్ని రకాల భగవంతుడు శ్వాసిస్తాడని కోరుతూ ముగిస్తాం.